హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఇవాళ రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రెగ్యులర్గా తాగే జ్యూసెస్ బోర్ కొట్టి సమ్మర్లో వెరైటీగా చల్లగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. మరి దాని ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇప్పుడు దీని కటింగ్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ని రెండు వైపులా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చాక్తో కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మధ్యకి కట్ చేసుకోవాలి. మధ్యకి కట్ చేసుకుని దాన్ని మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవటం వల్ల పైనుండే తోలు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక భాగం కూడా ఇలాగే మధ్యకి కట్ చేసేసుకోండి. చేసుకుని పైనుండే తోలు ఇలా చేత్తో పట్టుకుని లాగారంటే నీట్గా వచ్చేస్తుంది. మిగతా ముక్కలు కూడా ఇలాగే నీట్గా తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది 2 కలర్స్లో ఉంటుంది. నేను తీసుకున్నది వైట్ కలరు, ఇంకొకటి పింక్ కలర్లో ఉంటుంది. పింక్ కలర్లో ఉండేది ఇంకా కలర్ఫుల్గా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఒక బ్లెండర్లో వేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. దీంట్లోనే ఒక 200 ml వరకు చిక్కటి కాచి చల్లార్చిన చల్లటి పాలు వేసుకోవాలి. వేసుకుని వీటిని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయింది. నేను తీసుకుని ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇద్దరు సర్వ్ చేయడానికి వస్తుంది. చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.